నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తొలిసారిగా ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన దాని మీద నిన్న మాట్లాడారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మా మేడం, ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసి కొద్ది రోజులు గడిచింది. అయితే ఇప్పుడు తొలిసారిగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీలో ఉన్న వాళ్ళు విలువల విశ్వసనీయత గల వాళ్ళే ఉంటారు, లేదా కొద్ది రోజులు కష్టాలు వస్తాయి, భరించలేని వాళ్ళు వెళ్ళిపోతారు రాజీనామా చేసి అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? నిన్న మాట్లాడిన దాంట్లో మీరు గమనిస్తే కనుకైతే అసలు తన పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంతమంది ఎంపీలు ఉన్నారో ఆయనకు అర్థం కాలేదని అర్థం అవుతుంది. ఎంతమంది వెళ్ళిపోయారు? ముగ్గురా అంటాడు. ఏంటో అంటే ఎంతమంది వెళ్ళారో కూడా నీకు తెలియదు. అంటే యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోతావు, ఎవరో ఏదో స్క్రిప్ట్ ఇస్తే వస్తావు, చదువుతావు, మళ్ళీ పారిపోతావు. ఇప్పుడు వెళ్ళిపోయాడు 11 చిల్లరకి. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయాడు, జంప్ అయిపోయాడు. దాని మీద మంచి ట్వీట్ కూడా వచ్చింది. అంటే అతనికి తెలియదు తన పార్టీలో ఎవరున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారని. ముగ్గురు వెళ్ళిపోయారు, విజయసాయిరెడ్డితో 4, ఇంకా ఒకళ్ళు 1.5 వెళ్ళిపోతారు. నా పార్టీలో 11 మంది ఉన్నారంటాడు మళ్ళా. అంటే మనిషికి పార్టీ వద్దు, ఏమీ వద్దు. మీరు ఇవాళ సాక్షి పేపర్ చూస్తే క్లియర్ కట్గా ఇచ్చాడు. నేను చరిత్రలో నిలిచిపోవటానికే అది నాకు ఇష్టం, నా ఫోటో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి ఆంధ్రప్రదేశ్లో, అందుకే నేను ముఖ్యమంత్రిని అయ్యాను, అందుకే సంక్షేమ పథకాలు ఇచ్చాను అన్నాడు. ఆయనకి ముఖ్యమంత్రి కంటే కూడా చరిత్రలో నిలిచిపోవాలి ఆయన. అర్థమైందా? ఆయన ప్రజలు అక్కర్లేదు. గతంలో 1.0లో ప్రజలు అన్నాడు, ప్రజల గురించి ఆలోచించానన్నాడు నిన్న. అంటే 1.0 అంటే 16 నెలల జైలు, ఇప్పుడు 2.0 అంటే 30 సంవత్సరాల జైలు. ఆయన ఉద్దేశం చెప్తున్నాం మనం. సో 30 సంవత్సరాల జైల్లో ఆయన కార్యకర్తల గురించి ఆలోచిస్తాడు. నిన్న కార్యకర్తల కోసమే నేను మళ్ళా ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నాను, ప్రజల కోసం కాదు అన్నాడు. కార్యకర్తలు ఇలా లేచి అలా పడ్డారు కిందకి. ఇవాళ జంప్ అయిపోయాడు. నేనేం మాట్లాడాడండి? క్యారెక్టర్, క్రెడిబిలిటీ, విలువలు, విశ్వసనీయత, కష్టాలు వస్తాయి, వచ్చినప్పుడు మనం వెయిట్ చేయాలి, 5 ఏళ్ళు అయిపోతాయి, అంతవరకు ఓర్పు ఉండాలి, కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, మనం ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, ఏ పార్టీయో చెప్పుకోవాలట. ఇవి ఆయన చెప్పింది. మరి ఆయన ఏం కాలు ఎగరేసుకుని చెప్పాడో మనకు తెలియదు. కానీ అసలు ఎందుకు విజయసాయిరెడ్డి గురించి కమెంట్ చేశాడు? షర్మిల గురించి నీచంగా మాట్లాడించాడు. షర్మిల వెళ్ళిపోయినప్పుడు తల్లి గురించి నీచంగా మాట్లాడించాడు. బాలినేని గురించి వెళ్ళిపోయారా, ఎవరు వెళ్ళిపోయారు అన్నాడు, అంతే. ఇప్పుడు ఏమంటున్నాడు? విజయసాయిరెడ్డి గురించి మాత్రం ఆయన కమెంట్ చేశాడు. ఆ కమెంట్లో విలువలు, విశ్వసనీయత, క్యారెక్టరు, క్రెడిబిలిటీ ఈ 4 పదాలు వాడాడు. కానీ ఇంకా మిగతా విషయాలు ఏం ప్రస్తావించాల. ఆయన వ్యక్తిగత జీవితం కానీ శాంతి గురించి కానీ ఇవేం మాట్లాడాల. దానికి కౌంటర్గా ఇవాళ విజయసాయిరెడ్డి ఏమి ఇచ్చారంటే, నేను చదువుతా, చిన్న ట్వీట్ అయింది. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ కోసాన ఏ అణువణువులోనూ లేదు. కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, మరి రాజకీయాలనే వదులుకున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా ఏం చెప్పాడంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏ ప్రలోభాలకి లొంగిపోయారు, ఏం భయం వేసిందో అన్నారు. ఇక్కడ ప్రలోభాల కంటే కూడా విజయసాయిరెడ్డి వెళ్ళిపోవటానికి రీజను భయం ఉంది. ఏ రకంగా అంటే, ఇప్పుడు కేసులు ఉన్నాయి. మొన్న కాకినాడ పోర్టుది ఎప్పుడైతే డబ్బులు వెనక్కి ఇచ్చేశాడో అక్కడ అవినీతి జరిగిందని అతను ఒప్పుకున్నట్టే, అరబిందోని కాపాడుకోవటం కోసం. అందుకోసం డబ్బులు ఇచ్చాడు. అక్కడ రావుతో ఒప్పందం చేసుకున్నాడు. కాకపోతే అది జరిగాకే, లేదా అది జరగక ముందు ఎవరికో మాట ఇచ్చాడు, నువ్వు బయటకు వస్తే నీకు కేసులు లేకుండా చేస్తామని. ఒక హైరప్స్ ఎవరో అతనికి మాట ఇచ్చి ఉండాలి, లేకపోతే ఊరికే రాడు బయటికి. ఇప్పుడు డబ్బు అవసరం లేదు, రాజకీయాలు కొత్తగా అవసరం లేదు, రాజకీయాల్లోనే ఉన్నాడు. అసలు ఏమీ తెలియకుండానే రాజ్యసభ ఎంపీ అయిపోయాడు. బూతులు మాట్లాడడం నేర్పించాడు పార్టీకి. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని
ఇన్ని ప్యాలెస్లకు అధిపత్యం చేశాడు, ఇన్ని వేల కోట్లు డొల్ల కంపెనీలు పెట్టించి సంపాదించి పెట్టాడు. తను ఏటూగా ఉన్నాడు అన్ని విషయాల్లో. 40 ఏళ్ళుగా రాజశేఖర రెడ్డి కుటుంబంతో మమేకమై ఉన్న వ్యక్తి బయటకు వచ్చాడు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. మీకు ద అదర్ వే రౌండ్. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా భయం ఉంది. ఎందుకంటే ఇతను మీకు మనం చెప్పుకోవాలంటే అప్రూవర్గా మారతాను అని ఖచ్చితంగా మాట ఇచ్చే పార్టీ నుంచి వచ్చి ఉంటాడు, లేకపోతే రాలేడు. సో అప్రూవర్గా మారతాను అని ఖచ్చితంగా మాట ఇచ్చాడంటే ఇతన్ని కాపాడేవాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయి ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయం అదే. అందుకే ఇప్పుడు విజయసాయి రెడ్డికి వెనకాలే ఒక స్పైన్ పెట్టుంటారు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు. మన షర్మిలాని కలిసినప్పుడు కూడా 3 గంటలు ఏం మాట్లాడాడు అని వాళ్ళు తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆ రోజు విజయలక్ష్మి అమ్మగారు కూడా లేదు కదా పక్కన. ఆవిడ ఉంటే కొంచెం ఆవిడ బెదిరించైనా తెలుసుకునేవాళ్ళు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అన్న దాని మీద వాళ్ళ క్లారిటీ లేదు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి భయపడ్డా, ఎందుకంటే నేను అప్రూవర్గా మారతాను మాట ఇచ్చాను, ఇంకా నాకు భయం లేదు, ఈ కేసులు నన్ను ఏం చెయ్యవు అనే ఒక ధైర్యంతో బయటకు వచ్చాడు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నన్ను ఏదైతే చెప్పాడో వాటికి కౌంటర్గా ఇవాళ ట్వీట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి 2 రోజులు డ్యూటీ అయిపోయింది. ఆయన టెంపరీ ఎమ్మెల్యే కదా ఆంధ్రప్రదేశ్కి. ఆయన అంతా కూడా కర్ణాటకలో ఉంటాడు కాబట్టి ఆయన హ్యాపీగా వచ్చాడు. 7 దొరకలేదు ఈసారి, 2 రోజులు ఏదో గడిపాడు. ముఖ్యంగా కార్పొరేటర్లతో మాట్లాడుకోవటానికి వచ్చాడు. మళ్ళీ ఎప్పుడో 7 దొరికితే వస్తాడు, లేదు ఈలోగా ఏదైనా జరగాలి, దానికోసం వెయిట్ చేస్తాడు. కొత్త వాళ్ళని పార్టీలోకి జాయిన్ చేసుకుంటున్నారుగా మేడం ఇప్పుడు వైసీపీ నేతల్ని. వస్తారు, దానిదే ఉంది. వాళ్ళ వల్ల ప్రయోజనం ఉండాలి కదండి. ఇప్పుడు శైలజానాథ్ రెడ్డి పేరు వినిపించింది, ఏం చేస్తాడు వచ్చి? అతనికి ఏదో ఉండుంటుంది, ఊరికే రాడుగా. ఇంతకాలం కామ్గా ఉన్నవాడు వస్తున్నాడంటే అతనికి ఏం లాలూచీలు ఉన్నాయో లావాదేవీలు ఉన్నాయో. కాబట్టి కొత్తగా ఎవడొచ్చినా ఇప్పుడు ఆ పార్టీని చేసేది ఏం లేదు, ఆ పార్టీకి ఒరిగేది ఏం లేదు. పార్టీ ఉంటే కదా, పార్టీ అనేది ఉంటే నాయకుడు అనేవాడు సరైన వాడైతే పార్టీ ఉంటుంది. నాయకుడికే దిక్కులేదు, నాయకుడు వస్తాడు జంప్ అయిపోతూ ఉంటాడు, అక్కడో కాలు ఇక్కడో చెయ్యబెడితే అది పార్టీ? అది పార్టీ అంటే తెలుగుదేశంలో ఉండాలి, పార్టీ అంటే జనసేనలో ఉండాలి, పార్టీ అంటే బీజేపీలో ఉండాలి, అంతే తప్ప ఇలా ఉండకూడదు. కాబట్టి పార్టీ అనేది లేదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్.